ఆంధ్రాలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈ రోజు నుంచి వరుసగా సమావేశాలు జరగనున్నాయి. మొదట గవర్నర్ ప్రసంగిస్తున్నారు. తర్వాత ఇరు సభలు వాయిదా పడనున్నాయి. సభల వాయిదా అనంతరం బీఎస్సీ సమావేశం జరగనుంది. దీనిలో ఎన్ని రోజులు సభలు నిర్వహించాలనే దానిపై చర్చ చేయనున్నారు. ఇక రేపు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం చేస్తారు. ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయం 11 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారని సమాచారం. ఏపీలో కూడా త్వరలో ఎన్నికలు జరగనుండడంతో ఇక్కడి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారని చెబుతున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేల దారటు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేల హాజరుపై ఉత్కంఠత ఏర్పడుతోంది. అభ్యర్థుల మార్పుల వ్యవహారంతో అధిష్టానం మీద వైసీపీ ఎమ్మెల్యేలు సీరియస్ గా ఉన్నారు. దాంతోపాటు సీటు రాని ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే పార్థసారథి ఆదిమూలం టీడీపీకి మద్దతు తెలిపారు. ఇక కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు వీరు అసెంబ్లీకి వస్తే ప్రభుత్వం పక్కన కూర్చుంటారా లేక అసమ్మతి వర్గం వైపు కూర్చుంటారా అనే సందేహంగా మారింది. సీటు రాని అసంతృప్త ఎమ్మెల్యేలు పరిస్థితి కూడా ఇలాగే ఉంది.